తమిళ చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది ఈ వార్త. షూటింగ్ జరుగుతుండగా ప్రమాదవశాత్తు స్టంట్ మాస్టర్ రాజు మృతి చెందిన ఘటన తమిళ సినిమా ఇండస్ట్రీలో పెను విషాదాన్ని నింపింది. సెట్లో కారు స్టంట్ చేస్తుండగా బ్యాలెన్స్ తప్పింది. ర్యాంప్ మీద నుంచి పల్టీలు కొడుతూ కారు దూసుకెళ్ళింది. కారు నడిపిన స్టంట్ మాస్టర్ ఎస్ఎం రాజు స్పాట్లోనే మృతి చెందారు. దర్శకుడు పా రంజిత్, హీరో ఆర్య కాంబినేషన్లో డ్రామా చిత్రం తెరకెక్కుతోంది. సర్పట్ల పరంపరైకి సీక్వెల్గా తెరకెక్కిస్తున్న సినిమా ఇది. ఈ చిత్రానికి స్టంట్ మాస్టర్గా ఉన్నారు ఎస్ఎం రాజు. జూలై 13న యాక్షన్ సీన్స్ చిత్రీకరించే క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్టంట్ మాస్టర్ ఎస్ఎం రాజు మృతి పట్ల తమిళ ఇండస్ట్రీ షాక్ గురైంది. ఎస్ఎం రాజు మృతిపై పలువురు సినీ ప్రముఖులు కూడా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. చాలా సినిమాల్లో రిస్కీ విన్యాసాలు చేశారు రాజు, చాలా ధైర్యవంతులని హీరో విశాల్ ట్వీట్ చేశారు. గొప్ప కార్ జంపింగ్ ఆర్టిస్ట్లో రాజు ఒకరంటూ స్టంట్ కొరియోగ్రాఫర్ సిల్వా కామెంట్ చేశారు. రాజు మృతిపై అధికారిక ప్రకటన చేయలేదు. అయితే హీరో ఆర్య, దర్శకుడు పా రంజిత్ మాత్రం రాజు మృతిని ధృవీకరించారు. స్టంట్ కొరియోగ్రాఫర్ సిల్వా కూడా కామెంట్ చేశారు. ఇక చాలా ధైర్యవంతులతో మెచ్చుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. స్టంట్ మాస్టర్ మృతి పట్ల తమిళ సినిమా ఇండస్ట్రీ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది. కారు నడిపిన స్టంట్ మాస్టర్ స్పాట్లోనే మృతి చెందారు. దిగ్భ్రాంతికర దృశ్యాలు ప్రస్తుతం మీరు బిగ్ టీవీ స్క్రీన్పై చూస్తున్న ఆ దృశ్యాలు ఓ డ్రామా సినిమాకి సంబంధించి. ప్రస్తుతం ఎస్ఎం రాజు స్టంట్ మాస్టర్గా ఉన్నాడు. సరిగ్గా ఆ సమయంలోనే కారు పల్టీలు కొట్టి బోల్తా పడింది. దీంతో స్టంట్ మాస్టర్ రాజు స్పాట్లోనే చనిపోయిన ఘటన అది. దిగ్భ్రాంతికర దృశ్యాలు చూస్తున్నారు. డిస్టర్బింగ్ కంటెంట్ ఆన్ బిగ్ టీవీ స్క్రీన్. తమిళ సినిమా స్టంట్ మాస్టర్ ఎస్ఎం రాజు సినిమా షూటింగ్లో ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన ఘటన అది. అత్యంత దిగ్భ్రాంతికర దృశ్యాలు అవి, చాలా ప్రమాదకర దృశ్యాలు. వ్యూవర్స్ అడ్వైస్ చేస్తున్నాం, ఇలాంటి దృశ్యాలు చూసే ముందు కాస్త అప్రమత్తంగా ఉండమని చెప్పడం జరుగుతోంది. సినిమా షూటింగ్లో జరిగిన ప్రమాదంలో స్టంట్ మ్యాన్ రాజు ప్రాణాలు కోల్పోయారు. పా రంజిత్ డైరెక్షన్లో ఆర్య నటిస్తున్న మూవీలో ఈ దుర్ఘటన జరిగింది. సెట్లో హై రిస్క్ కార్ బోల్తా స్టంట్ చేస్తూ రాజు ప్రాణాలు కోల్పోయారు. తమిళ నటుడు విశాల్ స్టంట్ మ్యాన్ రాజు మృతిని ధృవీకరించారు. ఈ వార్త తమిళ చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. రాజు మృతి వార్త తెలిసి నటుడు విశాల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆర్య రంజిత్ సినిమా కోసం ఈ ఉదయం కారు బోల్తా పడి సన్నివేశం చేస్తూ స్టంట్ ఆర్టిస్ట్ రాజు మరణించాడనే వాస్తవాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టం. చాలా సంవత్సరాలుగా అతను తెలుసు, చాలా ధైర్యవంతుడు, చాలా సినిమాల్లో చాలా రిస్కీ స్టంట్ చేశాడంటూ విశాల్ ఎక్స్లో పోస్ట్ చేశాడు. ఒక్కసారి ఆ దృశ్యాలు చూద్దాం. చాలా రిస్కీ షాట్స్ చేస్తాడు, చాలా ధైర్యవంతుడనే పేరుంది. గొప్ప కార్ జంపింగ్ ఆర్టిస్ట్లో ఒకడని పేరుంది. కానీ సమయం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఒకసారి ఆ దృశ్యాలు చూసే మీకే అర్థమవుతాయి. ఇది ఒక కార్ స్టంట్కు సంబంధించిన దృశ్యం. దయచేసి వ్యూవర్స్ అడ్వైస్ చెప్తున్నాము, అప్రమత్తంగా ఉండమని. మీరు ఏ రకమైనటువంటి ఈ డిస్టర్బింగ్ విజువల్ చూసి మీరు కూడా దిగ్భ్రాంతికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాం. ఎందుకంటే ఇలాంటి స్టంట్స్ చేసినప్పుడు చాలామంది ధైర్యవంతుడు, గొప్ప కార్ జంపింగ్ ఆర్టిస్ట్ అంటూ మెచ్చుకున్నారు. కానీ
ఒక్కసారిగా ఆ ప్రయోగం ఎక్స్పెరిమెంట్ వికటిస్తే ప్రాణాలే కోల్పోయే పరిస్థితులు ఉంటాయి. చాలా రిస్కీ జాబ్. స్టంట్ మాస్టర్ జాబ్ అనేది చాలా రిస్కీ జాబ్. సరిగ్గా అదే జరిగింది ఎస్ఎం రాజు విషయంలో. కారు బోల్తా పడి పల్టీలు కొట్టి చనిపోయిన దుర్ఘటన ఇది. ఒక్కసారి మనం చూడండి, ఏదో ప్రమాదవశాత్తు చనిపోతే అయ్యో పాపం అనుకోవచ్చు, కానీ ఇది స్టంట్లో భాగంగా జరిగిన ఆ సన్నివేశం చిత్రీకరణ సందర్భంగా జరిగిన ప్రమాదం. అది ఒకసారి చూడండి, ఎంత వేగంగా ముందు కారు కెమెరాతో దూసుకెళ్తుంది, వెనకాల మరో కారు ర్యాంప్ పై నుంచి వెంటనే దూకుతూ పల్టీలు కొట్టి అందులో ఉన్న స్టంట్ మాస్టర్ ప్రాణాలు కోల్పోతే ఎంత బాధాకరంగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఆ స్టంట్ మాస్టర్కి ఎన్ని లక్షలు కోట్లు ఇచ్చినా ఆయన కుటుంబానికి తక్కువే. ఎందుకంటే ఆయన చేసిన స్టంట్ అలాంటిది, సినిమా కోసం ఆయన చేసిన రిస్క్ అలాంటిది. మూవీ మేకర్స్ ఇప్పుడు అతను ఏ రకంగా ఆదుకుంటారు, ఎంత ఆర్థిక సహాయం చేస్తారనేది వేచి చూడాల్సింది. ఎందుకంటే తిరిగి ప్రాణాన్ని మాత్రం తెచ్చలేరు, కనీసం ఆ కుటుంబ సభ్యులైనా ఆదుకోవాల్సిన పరిస్థితి కనబడుతుంది. తమిళ చిత్ర పరిశ్రమే కాదు, యావత్ సినిమా ఇండస్ట్రీ కూడా దిగ్భ్రాంతికి గురవుతుంది ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు. కేవలం తమిళనే కాదు, అన్ని భాషా చిత్రాల్లో కూడా ఇలాంటి స్టంట్స్ చాలా రిస్క్ చేస్తుంటారు. ఇటీవలి కాలంలో చాలా రియల్గా రావడానికి, చాలా న్యాచురల్గా రావడానికి స్టంట్స్ ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నారు, ఇలాంటి ఎక్స్పెరిమెంట్సే చేస్తున్నారు. కానీ దురదృష్టవశాత్తు అది వికటిస్తే ప్రాణాల మీదకి వస్తుంది. చూడండి ఇలా జరిగిందో. హాలీవుడ్ స్థాయిలో ఆ రకమైనటువంటి ఫిలిం మేకింగ్ చేద్దామని వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏదైతే ఉన్నాయో, ఒక్కోసారి ఆ ఎక్స్పెరిమెంట్ కనుక పూర్తిగా విఫలమైతే ఏ రకంగా ఉంటుందో ఈ ఘటన మనకు ప్రూవ్ చేస్తుంది. చాలా ధైర్యవంతుడు, గొప్ప కార్ జంపింగ్ ఆర్టిస్ట్ అయి ఉండొచ్చు, కానీ ఒక్కోసారి సందర్భం కలిసి రాకపోతే, సమయం కలిసి రాకపోతే ఏ రకంగా ఉంటుందో ప్రాణాలు చూస్తుండగానే అదంతా కూడా రికార్డ్ చేస్తున్నారు. ఎందుకంటే షూటింగ్లో భాగం, చనిపోతాడని అనుకోలేదు. స్టంట్ మాస్టర్ కాబట్టి, ధైర్యవంతుడు కాబట్టి ఎలాగోలా బయటపడతాను అనుకున్నాను. కానీ ఎంత స్టంట్ మాస్టర్ అయినా, ఎంత ధైర్యవంతుడైనా ఒక్కసారి చూడండి, నిజంగా అది అలాంటి స్టంట్ చేస్తే ఎవడైనా బతుకుతాడా? ఒక్కసారి ఆ దృశ్యం చూడండి. ఇంత తెగింపుతో ఇలాంటి స్టంట్స్ చేస్తే ఖచ్చితంగా అందులో ఉన్నవారు ఎవరైనా ప్రాణాలు కోల్పోవాల్సిందే. ఒక్కసారి ఆ దృశ్యం చూస్తే మనకే అర్థమవుతుంది. అంత భయంకరమైన వేగంతో ఆ ర్యాంప్ పై నుంచి పల్టీలు కొడుతూ, అసలు ఇవేం దిక్కుమాలిన స్టంట్స్ అర్థం కాదు. ఇవన్నీ కూడా హాలీవుడ్ సినిమాల్లో, హాలీవుడ్ ఫిలిం మేకింగ్లో డ్రైవర్ లేకుండా ఏదో ఆటోమేటిక్ వాహనాలతో చేసే స్టంట్స్ మాదిరిగా చేయొచ్చు, కానీ అలా లోపల స్టంట్ మాస్టర్ కూర్చొని అంత భయంకరమైన స్టంట్ చేస్తూ దాదాపు కొన్ని మీటర్ల దూరం ఆకాశంలో ఎగిరి, అంత పైకి ఎగిరి కొన్ని మీటర్ల దూరం ఎగిరి మీటర్ల ముందుకు పడిపోయింది. ఇంకా అందులో ఖచ్చితంగా మనిషి ఉంటే సహజంగానే అసలు యాక్సిడెంట్ సీన్స్ చూసినప్పుడు మనం అరే ఇంత పెద్ద యాక్సిడెంట్ ఇంకా అందులో ఉన్నాడు బతుకుతాడు అనిపిస్తుంది. కానీ ఇది కావాలని ఒక స్టంట్ కోసం, ఒక సినిమా కోసం చేసిన స్కిట్ ఇది. సో ఖచ్చితంగా అందులో ఉన్నవాళ్ళు ఉంటారని కూడా ఇక మన భ్రమే. ఎందుకంటే అది డూప్ సన్నివేశమైనా అది రియల్గా అందులో మాస్టర్ ఉన్నాడు కాబట్టి ఇక జరిగింది అదే. పాపం ఎస్ఎం రాజు స్టంట్ మాస్టర్ స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయాడు. రాజు కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని చెప్తూ తమిళ ఇండస్ట్రీ కూడా ట్వీట్లు చేస్తున్నారు. స్టంట్ కొరియోగ్రాఫర్ సిల్వా కూడా ఇన్స్టాగ్రామ్లో రాజు మృతి పట్ల సంతాపం తెలిపారు. గొప్ప కార్ జంపింగ్ స్టంట్ ఆర్టిస్టులో ఒకరైన ఎస్ఎం రాజు కారు స్టంట్ చేస్తూ మరణించాడు. మా స్టంట్ యూనియన్ భారతీయ చిత్ర పరిశ్రమ గొప్ప స్టంట్ మ్యాన్ కోల్పోయిందంటూ ఎక్స్లో పోస్ట్ చేశాడు. అయితే ఇప్పటివరకు ఈ సంఘటనకు సంబంధించి ఆ సినిమాకు సంబంధించినటువంటి నటుడు ఆర్య లేదా దర్శకుడు పారంజిత్ అయితే ఇప్పటివరకు అధికారిక ప్రకటన అయితే చేయలేదు. ఇక సినిమా యూనిట్ అయితే ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. చూడండి, ఇంకా వీళ్ళు ఆ స్టంట్ మాస్టర్ను మరి ఆదుకునే విషయంలో ఏ రకంగా స్పందిస్తారనేది తెలియదు ప్రస్తుతం. కనీసం ఆ మాస్టర్ చనిపోయాడంటే ఒక కనీసం బాధ్యత కదా సినిమా యూనిట్ అయితే. మా సినిమా షూటింగ్ చిత్రీకరణలో ఇలా జరిగింది, అన్ఫార్చునేట్లీ స్టంట్ మాస్టర్ ప్రాణాలు కోల్పోయారు, ఇది చాలా దిగ్భ్రాంతికరం, దురదృష్టకర ఘటన అంటూ కనీసం ఒక స్టేట్మెంట్ అయినా రిలీజ్ చేయాల్సింది. కానీ అది కూడా చేయలేదు సినిమా యూనిట్. ఆర్య సినిమా తెరకెక్కుతుంది. ఇది సర్పట్ట పరంబరైకి సీక్వెల్గా ఈ సినిమా వస్తుందంట. మళ్ళీ చెప్తున్నాను, సర్పట్ట పరంబరైకి దర్శకుడు పారంజిత్, హీరో ఆర్య కాంబినేషన్లో ఈ సినిమా తెరకెక్కుతుంది. అయితే ఇప్పటివరకు సినిమా యూనిట్ అయితే ఈ ఘటనకు సంబంధించి ఎట్లాంటి అధికారిక ప్రకటన అయితే చేయలేదు. సెట్లో హై రిస్క్ కార్ బోల్తా స్టంట్ చేస్తూ పాపం రాజు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని నటుడు విశాల్
ధృవీకరించారు. ఎక్స్ వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ అయితే పెట్టారు. ఆయన చాలా సంవత్సరాలుగా నాకు తెలుసు, చాలా ధైర్యవంతుడు, చాలా రిస్కీ స్టంట్ చేస్తాడు, అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి అంటూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ, ఆయన కుటుంబానికి దేవుడు మరింత బలాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నా అంటూ ఆయన విషయాలు ట్వీట్ చేశాడు. ఇక ప్రస్తుతం ఈ ట్వీట్ మాత్రమే ధృవీకరించింది. అలాగే మరొక స్టంట్ మాస్టర్ సిల్వా కూడా ట్వీట్ చేశాడు. వీళ్ళిద్దరు చేసిన ట్వీట్లు ఇంతవరకు సినిమా యూనిట్ అయితే స్పందించిన పరిస్థితి కనబడుతుంది. సో విశాల్ ఏం చేశాడు, సో డిఫికల్ట్ టు డైజెస్ట్ ద ఫ్యాక్ట్ దట్ స్టంట్ ఆర్టిస్ట్ రాజు పాస్డ్ అవే వైల్ డూయింగ్ ఏ కార్ టాప్లింగ్ సీక్వెన్స్ ఫర్ జామీ అండ్ BMG జామీ ఆర్యా అఫీషియల్ అండ్ @BMG రంజిత్స్ ఫిలిం దిస్ మార్నింగ్ అంటూ ఆయన ట్వీట్ చేశారు. సో మొత్తం మీద నిజంగా ఇది విషాదకర దుర్ఘటన. ఇప్పుడు మనం ట్వీట్లు చదివి లేదంటే ఏదో సానుభూతి చెప్తే వచ్చేది ఏం లేదు ఇక్కడ. కనీసం సినిమా యూనిట్ స్పందించాలి. పోనీ పాపం విశాల్ స్పందించాడు, ట్వీట్లో తోటి స్టంట్ మాస్టర్ స్పందించాడు, ట్వీట్ ద్వారా కనీసం సానుభూతి వ్యక్తం చేశారు. కానీ సినిమా యూనిట్ ఇంతవరకు స్పందించని పరిస్థితి. సినిమా యూనిట్ అధికారికంగా ఇప్పటి వరకు కూడా ఇలాంటి కనీస రియాక్షన్ కూడా లేదు. అంతటి భయంకరమైన స్టంట్ చేయించారు అతనితో, అతని ప్రాణాలు పోయేందుకు కారకులయ్యారు. చూడండి, ఆ గ్రౌండ్లో అంతమంది 100 మంది కూర్చొని ఆ స్టంట్ చూస్తుంటే స్టంట్ మాస్టర్ వెనకాల కారులో చూడండి, అబ్బా అంత భయంకరమైన స్టంట్ అది. అంటే ఇదొక స్టంట్గానే భావించారు. సినిమా మేకింగ్లో ఏదో జరుగుతుంది, అద్భుతం చేస్తున్నాం హాలీవుడ్ స్థాయిలో, ఇక చూసి ప్రేక్షకులంతా బాగా చప్పట్లు కొడతారు, ఆహా ఓహో అంటారు అనుకున్నారు. కానీ ఏముంది, కొన్ని క్షణాల వరకే ఆ సీన్ వచ్చేది. ఇలాంటివన్నీ డూప్లికేట్ తరహా స్టంట్స్ చేయవచ్చు. ఏకంగా స్టంట్ మాస్టర్ అందులో ఉండి చేయాల్సిన అవసరం లేదు. ఏదో హాలీవుడ్ మాదిరిగానో లేదంటే ఇంకేదో చైనీస్ సినిమాల మాదిరిగానో చేయాల్సినంత సమయం సందర్భం కూడా అక్కర్లేదు. కానీ అది రియాలిటీకి దగ్గరగా రావాలి, చాలా నేచురల్గా ఉండాలంటూ ఆ స్టంట్ మాస్టర్ పడే తపన ఉంది చూసారా, అదే ఇక్కడ అతని ప్రాణాలు తీసింది. చాలా ఇలాంటి కార్ స్టంట్ చేయట్లో SM రాజు చాలా ప్రావీణ్యత ఉంది, చాలా నేర్పరి అని చెప్తారు. కానీ ఒక్కోసారి ఆ ఫలితం ఎలా ఉంటుందంటే అది వికటించినప్పుడు ఇగో ఇలాగే ఉంటుంది. చూడండి ఒకసారి మళ్ళీ ఆ దృశ్యాలు మీరే చూడండి. Ayo na,